హలో అండి. పెళ్ళికి ముందు జరిగే మాట ముచ్చట కార్యక్రమము మా చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా. సో మా ఊర్లో మా ఇంట్లో అసలు తెలంగాణలో మాట ముచ్చట కార్యక్రమము ఎలా జరుగుతుందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. అసలు మాట ముచ్చట అంటే ఏంటంటే కట్న కానుకల గురించి మాట్లాడుకోవడము. మేము ఇచ్చేది మా మేనత్త కొడుకుకే కాబట్టి సో ఈ టాస్క్ అనేది అంత క్రిటికల్గా లేదు. ఒకవేళ అవుట్ సైడ్ సంబంధం అయితే ఇది కొంచెం ఇబ్బందిగా, వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కేవలం పెళ్ళి కోసమే మనం మాట్లాడుకుంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే కట్న కానుకల దగ్గర వాళ్ళకు గిట్టుబాటు కాకపోయినా నచ్చకపోయినా కూడా ఈ స్టేజ్కి వచ్చినాక క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లగా నచ్చుకున్న తర్వాత కట్న కానుకలు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే సిచ్యువేషన్లో బయట సంబంధం అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అంతా మేమే కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏం లేదు. చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుకోవడం జరిగింది. మంచిగా అనిపించింది. అందరం కూర్చొని కాస్త ముచ్చట్లు పెట్టుకున్నట్టు అట్లా అనిపించింది. ఎన్ని రోజులు ఇక్కడ సిటీలో ఉండి ఇరికి ఇండ్ల మధ్య ఉండి ఒకటేసారి అట్లా విలేజ్కి వెళ్ళేసరికి చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఇన్వాల్వ్మెంట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు మేము బయలుదేరే ముందు ఫుల్ రెయిన్ వచ్చింది, కానీ మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి చేరుకోగానే రెయిన్ అంతా తగ్గిపోయింది. మంచిగా బాగా అనిపించింది అంతా. సో మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే అక్కడ చూడండి, మా మరిది సీరియస్గా చూస్తూ ఉన్నాడు, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి. సో ఇంకా ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పప్పన్నము అంటారు. అప్పుడు వెనకట వాళ్ళు అప్పుడు ఆ సిచ్యువేషన్లో పప్పే హై, నాన్ వెజ్ అనేది చాలా రిచ్ వాళ్ళు తినేవాళ్ళు. సో పప్పే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పప్పే హై కాబట్టి ఇట్లా పెళ్లి సంబంధానికి వచ్చే ముందు, పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత పప్పన్నం పెట్టి మా పిల్లగాడు అని అనిపించుకుంటారు. సో ఈ సిచ్యువేషన్లలో ఈ రోజులలో ఏంటంటే అందరం ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ పెట్టే స్తోమత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమము పప్పన్నం ఏదో శాస్త్రానికి పెట్టి నాన్ వెజ్ అనేది వండుతున్నారు. సో నెక్స్ట్ ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా మరిదిని మా పిల్లగాడు అని అనిపించుకుంటాము. మా పిల్లగాడు అని ఎట్లా అనిపించుకుంటారంటే పెళ్లి కొడుకుని ఇట్లా పెట్టెల మీద కూర్చోపెట్టి బొట్టు పెట్టి టవల్ కప్పి స్వీట్ తినిపించి మా పిల్లగాడు అనేసి కన్ఫర్మేషన్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఒక్కరిని కూర్చోపెట్టకుండా బ్యాక్ సైడ్ మా ఆడబిడ్డని కూర్చోపెట్టి తనకు స్వీట్ తినిపించారు. సో ఇట్లా మా పిల్లగాడు అనే కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఫుడ్ చేశారు, చికెన్తో తినేసి ఇంటికి బయలుదేరడం జరిగింది. మీ ఊళ్ళో కూడా సేమ్ ఇలానే జరుగుతుందా లేక డిఫరెంట్ జరుగుతుందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.